వరంగల్ తూర్పుకోటలో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ బహిరంగ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. సాయంత్రం 4 గంటలకు విజయ సంకల్ప సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో మామునూరు విమానాశ్రయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు విజయ సంకల్ప సభకు 1,00,000 మందిని తరలించేందుకు బీజేపీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్, వరంగల్ తూర్పుకోటలో అయితే భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు చూస్తున్నాం. ఈ బహిరంగ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా అయితే ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని కూడా చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? రమాదేవి, వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని తూర్పుకోటలో నిర్వహిస్తున్నటువంటి బీజేపీ విజయ సంకల్ప సభ యాత్ర సభకు ఆ, ఆ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేస్తున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తూర్పుకోటలో నిర్వహించేటువంటి ఈ ఎన్నికల ప్రచార సభలో విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు అమిత్ షా వస్తున్నటువంటి నేపథ్యంలో గత కొన్ని రోజులుగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాయి. 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనాలను ఇక్కడికి తరలించేందుకోసం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి నిర్వహించేందుకోసం ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి 1,00,000 మందికి పైగా జనాలను తీసుకొచ్చేందుకు కూడా బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సభకు వచ్చేటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తున్నాం. భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా చర్యలు చేపట్టామంటూ పోలీస్ శాఖ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే బీజేపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా అమిత్ షా ప్రచారాన్ని నిర్వహించేందుకోసం వస్తున్నటువంటి విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేసి బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకోసం బీజేపీ శ్రేణులను ఎన్నికల సమాయత్తం చేసేందుకోసం కూడా ఇక్కడి నుంచి ప్రసంగించేటువంటి అవకాశం ఉంది. ఈ రోజే బీజేపీకి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే చేపట్టబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఇక్కడి నుంచి చెప్పేటువంటి అవకాశం అయితే ఉంది. రమాదేవి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.